హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రన్నింగ్ అయిన మార్కెట్ని బట్టి ఎల్లుండికి చూద్దాం. మనము ఫ్రైడేకి మార్కెట్ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, సెల్లింగ్ టేలు ఓపెన్ టెస్ట్ డ్రైవ్ అయింది. మళ్ళీ ఓపెన్ అవుట్ సైడ్కి మళ్ళీ ఇంకేది రాలేదు. అంటే రేపటికి డే హై చాలా ఇంపార్టెంట్. ఈ రేంజ్లో ఓపెన్ అయితే ఫ్రెండ్స్, ఇటు సైడ్ బ్రేక్ ఇస్తే మంచి మూవ్ ఉంటుంది. ఇగోండి, ఈ రెసిస్టెన్స్ ఉంది కదా పైన, ఇగోండి ఇటు సైడ్ బ్రేక్ ఇచ్చిన ఈ సింగిల్ ప్రింట్ ఉంది కదా, సింగిల్ ప్రింట్, ఈ సింగిల్ ప్రింట్ ఈ డే హై చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఓపెన్ అయితే ఇది బ్రేక్ అయినా ఇక్కడ దీన్ని టచ్ చేసి మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని రేపటికి ఈ యొక్క జోను చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఏది ఫ్రైడేకి ఈ యొక్క జోను చూడండి, సింగిల్ ప్రింట్ జోన్ చూడండి, 40 పాయింట్స్ ఉంది, 360 నుంచి 400 వరకు. ఈ జోన్ ఫ్రైడేకి చాలా ఇంపార్టెంట్. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. మార్కెట్ మట్టుకి డౌన్ సైడే ఉంది. మార్కెట్ వ్యూ మట్టుకి డౌన్ సైడే ఉంది. పిఓసి టాప్ సైడ్, టీపీఓ చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్లస్ వాల్యూ ఏరియా డౌన్ సైడ్ షిఫ్ట్ అయింది. సెల్లింగ్ టేల్ ఉంది. డే హై పైన ఏమో సింగిల్ ప్రింట్ ఒకటి ఉంది. వీటన్నిటిని చూస్తుంటే నాకు మట్టికి ఫ్రైడేకి డౌన్ సైడే ఉంటుంది మార్కెట్ అనిపిస్తుంది. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. వాల్యూ ఏరియా హై వాల్యూస్ కూడా చెప్తున్నాను. రేపు ఫ్రైడేకి బేరిష్ వ్యూ ఉంది, లైట్గా చిన్న చిన్న స్కాల్పులు చేయండి. ఓకే ఫ్రెండ్స్, వాల్యూ ఏరియా హై 50,031 అనేది వాల్యూ ఏరియా హై. 49,963.5 అనేది పిఓసి. 49,896 అనేది వాల్యూ ఏరియాలో. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూసాను, ఫిన్ నిఫ్టీ కూడా చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి, బ్యాలెన్స్డ్ మార్కెట్, టైల్స్ ఏమి లేవు, సింపుల్గా బ్యాలెన్స్డ్ మార్కెట్, డీవియేషన్ మార్కెట్లో ఉంది. ఓకే, వాల్యూ ఏరియా అయితే షిఫ్ట్ అయ్యింది నిన్నటి వాల్యూ ఏరియా కన్నా, ప్రీవియస్ వాల్యూ ఏరియా కన్నా. ప్లస్ టీపీఓస్ ఏమో బాటమ్ సైడ్ ఎక్కువ ఉన్నాయి. కానీ వాల్యూ ఏరియా షిఫ్ట్ అవడం, దాన్ని బట్టి మనం బేరిష్ వ్యూలో ఉంటున్నాం. బేరిష్ వ్యూలో ఇగోండి, ఈ రేంజ్లో ఎక్కడ ఓపెన్ అయినా రేంజ్ బౌండ్ మార్కెటే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయ్యి 10-15లో ఈ రేంజ్లోకి రాకుండా ఇలా 10-15 లోపు పైకి వెళ్ళిపోయింది అనుకోండి, రాకుండా అవుట్ సైడ్ ఓపెన్ అయ్యి అవుట్ సైడ్లో ఉందనుకోండి, అప్పుడు మంచి మూవ్ ఉండే అవకాశం ఉంటుంది. రేపటికి నాకు తెలిసి నిఫ్టీ అనేది ఫ్రైడేకి సైడ్ వేస్ టు రేంజ్ బౌండ్ మార్కెట్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఓపెనింగ్ని బట్టి ఫ్రెండ్స్, ఓపెనింగ్ని బట్టి వ్యూ మారిపోతుంటుంది. ఇక్కడ ఓపెన్ అయ్యి 10-15లోకి రేంజ్లోకి రాకుండా ఉండాలి. ఒకవేళ రేంజ్లోకి వచ్చేస్తే మళ్ళీ సైడ్ వేస్ టు రేంజ్ బౌండ్. మళ్ళీ ఇక్కడ ఓపెన్ అయితే 10-15 లోపు ఈ రేంజ్లోకి రాకుండా ఉండాలి. వచ్చేస్తే రేంజ్ బౌండ్ టు సైడ్ వేస్ మార్కెట్. చూడండి, ఇది వాల్యూ ఏరియా హై 24,195.5 అన్నది. ఇది పిఓసి 24,178.77 అన్నది. ఇది వాల్యూ ఏరియాలో 24,150.9 అనేది వాల్యూ ఏరియాలో. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. అలాగే ఫిన్ నిఫ్టీ కూడా చూడండి. ఫిన్ నిఫ్టీ కూడా చూడండి ఫ్రెండ్స్. ఫిన్ నిఫ్టీ సింగిల్ ప్రింట్ నిన్న కోండి, ఇక్కడ వాల్యూ ఏరియా హై, డే హై రెండు దగ్గరగా ఉన్నాయి. ఇక్కడేమో సింగిల్ ప్రింట్ ఉంది. ఈ రేంజ్లో ఓపెన్ అయితే ఫ్రెండ్స్, ఒకవేళ దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే పైకి వెళ్ళిపోద్ది. ఒకవేళ దీని రెసిస్టెన్స్గా తీసుకుని బ్రేక్ అయిపోయింది అనుకోండి, రేంజ్ బౌండ్ మార్కెట్లోనే ఉండిపోద్ది. ఇది కూడా బ్యాలెన్స్డ్ మార్కెట్లోనే ఉంది. కానీ ఏంటంటే ఇది స్లైట్ బేరిష్ టు సైడ్ వే రేంజ్ బౌండ్ మార్కెట్లా కనిపిస్తుంది. ఫిన్ నిఫ్టీ కూడా ఫ్రైడేకి బేరిష్ మార్కెట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ యొక్క కీ రోల్ చాలా ఇంపార్టెంట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రేపటికి. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వాల్యూస్ కూడా చెప్తున్నాను చూడండి. ఇది వాల్యూ ఏరియా హై 22,702.5 అన్నది. 22,674.30 అనేది పిఓసి. 22,646.25 అనేది వాల్యూ ఏరియాలో. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఇది అన్ని బేరిష్ వ్యూలోనే కనబడుతుంది, అంతా బేరిష్ వ్యూలోనే ఉంది. బేరిష్ వ్యూ టు రేంజ్ బౌండ్ మార్కెట్ ఉండొచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళు ఫుల్ డీకే మార్కెట్. అందుకని ఫ్రైడేకి మంచి రేంజ్ బౌండ్ టు బేరిష్ మార్కెట్ ఉండొచ్చు. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి.
అలాగే 1 ఇయర్ జర్నీ అయితే ఇవాళ 10 రోజు ఫ్రెండ్స్. ఇవాల్టికి ఆహ్, టొ 20%, 25% అన్నది ప్రాఫిట్‌లో ఉన్నాం మనం 15 డేస్‌కి. నేను చూద్దాం మరి ఈ మంత్‌కి ఏమవుతదన్నది. నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బై బై.